అగ్రకులాలకు చెందిన వాడు ఏ పోస్ట్ అయినా అగ్రకులాలే, ఏ పోస్ట్ అయినా అగ్రకులాలే, ఏ పోస్ట్ అయినా ముఖ్యమైన పోస్ట్ అగ్రకులాలే. ఆస్తులు వాళ్ళకే. యూనివర్సిటీలో అపాయింట్మెంట్ చేసినప్పుడు అంతే. ఈ రిజర్వేషన్స్ ఉండబట్టి అంతో ఇంతో ఇవాళ బీసీలు కొంచెం ముందుకు రాగలిగినారు, ఎస్సీలు ఎస్టీలు. ఈ మాత్రం రిజర్వేషన్స్ లేకపోతే ఈ అవకాశాలు కూడా వచ్చేటి కావు. ఇవాళ చదువుకున్న పిల్లలకు ఓడి చెప్తున్నాను నేను. ఒక అది టైం అయిపోతున్నది, ఇంకా వివరాలు చెప్పొచ్చు కానీ నాకు ఇంకో మీటింగ్ పోయేది ఉన్నది, నేను పోతున్నా. మీరు గూగుల్ కొట్టండి, మొత్తం ఐఏఎస్ పోస్టులు ఎన్ని, బీసీలకు ఎన్ని, 27% ఎన్ని రావాలా, ఎస్సీలకు ఎన్ని రావాలా, ఎస్టీలకు ఎన్ని రావాలా. ఐఏఎస్ లో బీసీలకు 840 వచ్చేది ఉంటే ఎన్ని వచ్చినాయి? 530, 520 వచ్చినాయి. అంటే బీసీలకు కేటాయించింది కూడా ఫిలప్ కాలేదు. ఐఏఎస్ అంతే, ఐపీఎస్ అంతే, ఐఎఫ్ఎస్ అంతే. మొత్తం గవర్నర్ పోస్టులలో 55% బ్రాహ్మణ్స్, క్యాబినెట్ సెక్రటరీస్లలో 60% బ్రాహ్మణ్స్, మంత్రుల సెక్రటరీస్లలో 62% బ్రాహ్మణ్స్. ఇవాళ జరుగుతున్న పరిస్థితి. వాళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, ఏం చెప్తాం మనం వాళ్ళు. మన ఎవరైతే మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చినారో, ఎవరైతే ఈ కులాలు ఈ శూద్రులకు విద్య అందకూడదు అంటున్నారో, ఇవాళ వాళ్ళు కూడా దొంగేశం వేసుకొని వచ్చేసి ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అరే నీ పూర్వం ఎవరు? మీ గోలవాళ్ళకి ఏం చెప్పినాడు? మీ గురూజీ గోలవాళ్ళకి ఏం చెప్పినారు? లేదా మీ ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి హెడ్గే గారు ఏం చెప్పినాడు? మనుధర్మం ఉండాలని చెప్పినాడు. మీరు రాజ్యాంగం బద్దని చెప్పినారు, ఈ రాజ్యాంగం తప్పని చెప్పినారు ఆర్ఎస్ఎస్. డాక్యుమెంట్లు చూపిస్తాం మేము, ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ చూపిస్తాం. క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినారు, ఉప్పు సత్యాగ్రహాన్ని వ్యతిరేకించినారు. స్వతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అందరు ఆజాద్ హింద్ ఫౌజ్ వచ్చి చేరాలంటే గోల్వాల్కర్ అండ్ ఇక్కడ ఆయన గావస్కర్ ఆయన ఏం చేశారంటే మన హిందూ యువకులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో చేరాలని చెప్పినాడు. రైటింగ్ లో చూస్తే మీకు కావాలి చూపిస్తాం. మొత్తం హిందువులను చీల్చి సమాజంలో కూడా వర్ణ వివక్షత తీసుకొచ్చింది ఇవాళ మనువాద భావజాలం ఉన్న వాళ్ళు. కాబట్టి దాంతో మనం జాగ్రత్తగా ఉండి ఇవాళ ఒకటే మేము ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళకి చెప్తా ఉన్నాం, అయ్యా నువ్వు బీజేపీలో ఉంటావా బయటకు వస్తావా తేల్చుకో. బీసీలు కావాలంటే నువ్వు బీజేపీని వదిలిపెట్టు, బీసీని కావాలంటే నువ్వు బీజేపీని వదిలిపెట్టు. నిజంగా బీసీల క్షేమం కోరే వాళ్ళు ఎవరు కూడా అందులో మనువాదాన్ని బలపరిచేటటువంటి పార్టీలలో ఉంటే మట్టుకు అది బీసీని బలపరిచినట్లు కాదు, బీసీ ఉద్యమాన్ని ద్రోహం చేసినట్టు. అది ఆయన తేల్చుకోవాలని చెప్పేది కూడా స్పష్టంగా చెప్తున్నాం. ఏ నాయకుడు అన్నా కానీ తను సమాజంలో రెండే ఉన్నాయండి, మనువాదం, మనువాదానికి వ్యతిరేకంగా. ఎవరైతే ఈ వర్ణ వివక్షను తీసుకొచ్చినారో వాళ్ళు ఒక గ్రూపు, వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళందరం మనందరం ఒక గ్రూప్. ఇటువైపు ఉంటారా మీరు అటువైపు ఉంటారా, ఈ ఓటుకుంటారా ఆ ఓటుకుంటారా తేల్చుకోవాలి. కానీ ఇటో కాలేస్తాం అటో కాలేస్తాం, మన పదవి ఇస్తే అటు పోతాం, మన కమిషన్ ఇస్తే ఇటు పోతాం అంటూ వల్లనే మన బీసీ ఉద్యమానికి నష్టం. మీరేమని అనుకోండి దాని లోపల. కాబట్టి మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు